తెలంగాణ ఉద్యమ మహానాయకులు అపర భగీరథులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఇక్కడ ఎమ్మెల్యేగా 5 ఏళ్ల పాటు రామగుండంలో ఉన్నాం. ఆ రోజు నిండుకుండలా ఉన్నటువంటి యొక్క గోదావరిలో పడవల పోటీలను నిర్వహించినాం. 20 నెలలుగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసీఆర్ గారి మీద అక్కసుతో, బీఆర్ఎస్ పార్టీ మీద అక్కసుతో ఈరోజు కాళేశ్వరంను పంపులను ప్రారంభం చేయకపోవడం మూలాన గోదావరి ఎండిపోయింది. ఈ ఎండిపోయినటువంటి గోదావరిలో ఇలా మేమంతా కూడా కబడ్డీ పోటీలు, క్రికెట్ పోటీలు, అదేవిధంగా ఖోఖో పోటీలను ఇలా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క ప్రభుత్వానికి కనువిప్పు కావాలని గతంలో పాదయాత్ర చేసినాం. ఈ ప్రాంతం అంతా కూడా ఎడారిగా మారుతున్నది. కేసీఆర్ గారు ఆలోచనకు అనుగుణంగా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి నీళ్ళు అందించాలనేటువంటి సంకల్పం కొద్దీ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేస్తే ఎన్నికల సమయంలో ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది అని చెప్పేసి అబద్ధపు ప్రచారాలు చెప్పినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ, ఈ యొక్క రేవంత్ రెడ్డి ఈరోజు ఆ అబద్ధాన్ని నిజంగా చూపించడం కోసం 20 నెలలుగా ఈ గోదావరిని ఎండబెట్టిర్రు. 225 ఉన్నటువంటి పిల్లర్లు, 2 పిల్లర్లు మాత్రమే ఈ యొక్క చిన్నగా డ్యామేజ్ ఉంటే వాటిని రిపేర్ చేయడానికి అవకాశం ఉన్నా కూడా రిపేర్ చేయకపోగా ఇలా రైతుల మీద ఇలా ప్రతి ఒక్క ఎకరానికి ఎండగొట్టేటువంటి పరిస్థితికి దాపరించేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వానికి కనువిప్పు కావాలని, ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా కూడా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టును వెంటనే ప్రారంభం చేయాలని, కన్నెపల్లి పంప్ హౌజులను వెంటనే పంపులను స్టార్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిరసనగా ఈ యొక్క క్రీడలను ఈ యొక్క ఎండిపోయినటువంటి గోదావరిలో నిర్వహించడం జరుగుతున్నది.